అంటే అసలు పదార్థాలు లేవు. ఊహ రాగానే నాలుక ఎందుకు తడిచిపోయింది? నేను చేశాను అది? నేనేమన్నా తడవాలి నాలుక అనుకున్నానా? నో. నాకు మనస్సులో ఊహ రాగానే నాలుక ఎలా తడిచింది అంటే నేను కాదు, నేను తడపలేదు, వాడు తడుపుకున్నాడు. అది అపిటైజర్ అన్నమాట. ఆ అపిటైజ్ చేసేటువంటి ప్రాసెస్ వాడిదే, తినాలనిపించే సంకల్పం వాడిదే, వండిన క్రియ వాడిదే, పదార్థం వాడే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతే నగంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన, అంతా వాడిదే. కాబట్టి అంతా వాడిదైనప్పుడు స్వామీజీ అసలు వాడు ఎక్కడున్నాడు స్వామీజీ? అంతా వాడే వాడే అంటున్నారు, అసలు వాడు ఎక్కడున్నాడు స్వామీజీ చెప్పండి. వాడు ఎక్కడున్నాడు తెలుసా? ఇక్కడ ఆయన ఓపెన్ చేస్తున్నారు సీక్రెట్. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. అర్జున, ఉత్తమః పురుషః తు అన్యః పరమాత్మ ఇది ఉదాహృతః. ఉత్తమ పురుషుడైనటువంటి వాడు, ఉత్తమ పురుషుడు అంటే ఉత్తర పురుషుడు, మధ్యమ పురుషుడు ఒకడు ఉంటాడు. మధ్యమ పురుషుడు, ప్రథమ పురుషుడు ఉంటాడు, ఉత్తమ పురుషుడు ఉంటాడు కదా. తెలుగులో తెలుసు కదా, ఉత్తమ పురుషుడు, మధ్యమ పురుషుడు, అధమ పురుషుడు కాదు, ప్రథమ పురుషుడు. కాబట్టి ఇక్కడ ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మ ఇది ఉదాహృతః. ఆ ఉత్తమ పురుషుడు ఎవడైతే పరమాత్మ, ఎవడు తెలుసా? ఆ పరమాత్మ ఈ శరీరంలో సమస్త శక్తిని తానై ఉన్నాడు, శరీరము తానై ఉన్నాడు. చూడండి, ఈ శరీరము తానే, ఈ శరీరంలో ఉన్నటువంటి సమస్త శక్తి తానే. ఇది ప్రథమ పురుషుడు. అందుకని ఎవరైనా అడగండి, ఏంటండి మీరెవరండి అంటే, నేనండి పరిపూర్ణానందని అంటారు. ప్రథమ పురుషుడు. మధ్యమ పురుషుడు ఎవరు తెలుసా అండి? ఎప్పుడైనా మీకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఏమిటోనండి నా బాడీ అంతా రియాక్ట్ అవ్వట్లేదు, నా బాడీ బాగలేదు. చూడండి, ఇప్పుడు నా బాడీ అంటున్నానే కానీ నేను బాడీ అనట్లేదు. ఇక్కడ డిటాచ్ అయిపోయాను, నేను మధ్యమ పురుషుడిని అయిపోయాను. ఇప్పుడు నేను మధ్యలో వాడిని అయిపోయాను, ఈ శరీరం నాకు సంబంధం లేదు. ఏమిటోనండి ఈ మధ్య నా కాలు కొద్దిగా ఇబ్బంది పెడుతుందండి, కూర్చోలేకపోతున్నాను స్వామీజీ. ఈ మధ్య ఏమిటో కొద్దిగా నా కన్ను కొద్దిగా డిస్టర్బ్. నా కన్ను అనడం వేరు, నేను కన్ను అనడం వేరు. ఇంతకుముందు నేనండి పరిపూర్ణానంద అన్నాడు, అంటే దీన్నే నేనన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా కన్ను కొద్దిగా డిస్టర్బ్గా ఉందండి, నా బాడీ కొద్దిగా డిజార్డర్గా ఉందండి. అంటే ఇక్కడ నా అనేటప్పటికీ ఇది వేరైపోయింది, నేను వేరేవాడినే. నేనెవరిని? మధ్యమ పురుషుణ్ణి. కానీ పరమాత్మ అంటాడు ప్రథమ పురుషుడు, మధ్యమ పురుషుడు కాదు. నేనెవరిని? ఉత్తమ పురుషస్తు అన్యః. ఈ ప్రథమ పురుషుడు మధ్యమ పురుషుణ్ణి కాను, అన్యః ఉత్తమ పురుషః. ఎవరు తెలుసా? రాత్రి పడుకుండిపోతే నేను అనేవాడు కూడా ఎక్కడైతే పడిపోతున్నాడో అక్కడ ఏ చైతన్యమైతే అఖండంగా ఆనందంగా ఉందో. మీరు చూడండి, భగవంతుడు నిద్ర అనేది ఎందుకు పెట్టాడు తెలుసండి? లోకంలో డబ్బు గల్లవాడు బాధపడుతూ ఉన్నాడు, డబ్బు లేనివాడు బాధపడుతున్నాడు. జబ్బు ఉన్నవాడు బాధపడుతున్నాడు, ఆరోగ్యవంతుడు బాధపడుతున్నాడు. బుద్ధి ఉన్నవాడు బాధపడుతున్నాడు, బుద్ధి లేనివాడు బాధపడుతున్నాడు. ఈ లోకంలో బాధ అనేది ఎవ్వరికీ తక్కువ ఎక్కువ కాదు. ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కడికి బాధ ఉంటుంది. డబ్బు లేనివాడికి ఆకలి బాధ, డబ్బున్నవాడికి ఆకలి పుట్టట్లేదనే బాధ. నిజం, పాపం ఆకలి ఉండదని. ఏమిటో పాపం ఏమో మందులు మింగి పాపం హజుమలా లేకపోతే ఇంకోటి ఏదో రకంగా వాళ్ళు వాక్ చేసి మొత్తం మీద ఆకలి పుట్టించుకుని కొద్దిగా ఏదో ఈ పిజ్జా బ్రెడ్ కొద్దిగా తినేసి, ఆకులు కొద్దిగా తినేసి, కొద్దిగా ఏదో టీ తాగేసి కాలక్షేపం చేసేస్తుంటారు. డబ్బు లేని వాడికి ఆకలి బాధ, అయ్యో వాడికి ఎంత పెట్టినా తీరదు, వాడికి తినేస్తూ ఉంటాడు ఆబ కింద. వీడికి ఉండి వీడికి తినలేని బాధ. ఒకరికి పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అబ్బో 2-3 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, కానీ వాడు ఒక్క బొట్టు ఒక కణిక షుగర్ వేసుకుంటే చచ్చు బాబాయ్ వద్దండి అంటాడు. లోపల నాకు అంతకంటే పెద్ద ఫ్యాక్టరీ ఉంది, బయట 3 ఫ్యాక్టరీలే, నన్ను మూడించే ఫ్యాక్టరీ ఒకటి ఉందండి బాబు, నాకు మూడిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది బాబు వద్దండి అంటాడు వాడు. అక్కడ అంత పెట్టాడు పరమాత్మ, లోపల తినే యోగ్యత పెట్టలేదు, వాడికి ఏమీ పెట్టలేదు, తినాలని ఆవ పెట్టాడు. ఇదేనండి. అందుకని ఒక పాట ఉంది పూర్వకాలంలో, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. ఇదే తమాషా. తినాలని వాడికి విపరీతమైన ఆకలి ఉంటే వాడికి ఒక్క ముద్దన్నం దొరకదు, వాడు అలమటిస్తూ ఉంటాడు. వీడికి ముద్దలు కాదు, ముద్దులు అన్నీ ఉంటాయి, కానీ తినే అవకాశం లేదు. ఇది చిత్రమైన గారడి కాదండి. కావలసిన వాడికి పెట్టడు, ఉన్నవాడికేమో తినాలనేటువంటి ఇది లేదు, శక్తి లేదు. పదార్థం ఉన్నవాడికి శక్తి లేదు, శక్తి ఉన్నవాడికి పదార్థం లేదు.
కాబట్టి నిజంగా ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇదొక గారడి, పరమాత్మ ఆడుకుంటున్నాడు అంతే, అదొక ఆట. మనం కనుక దాన్ని ఆటగా అనుకున్నామా ఇంకా హాయిగా ఉంటుందండి. కాబట్టి బాగా చూడండి, ఈ ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మ ఇది ఉదాహృత, దానికి ఒక్క ఉపమానం పరమాత్మ పెట్టాడు ఈ లోకంలో. అందరూ కూడా ఒక్క స్థాయిలో ఆనందంగా ఉంటారు. ఎక్కడ? నిండార రాజు నిదురించు నిదురయునొకటే, అండరే బంటు నిద్ర అదియునొకటే. చూడండి, ఆ నిద్రలోకి వెళితే రాజు, పేద, ఆడ, మగ, తల్లి, పిల్ల, భర్త, భార్య, గురువు, శిష్యుడు, దేవుడు, భక్తుడు, నథింగ్, ఏమీ ఉండదు. ఆ నిద్రలోకి వెళ్ళిపోతే అన్నీ పడిపోతున్నాయి. కానీ తాను మటుకు ఆనందంగా ఉన్నాడు. ఎలా ఉండగలుగుతున్నాడు అక్కడ? ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మాత్యేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర. ఓహో, నేనే ఆ పరమాత్మ స్వరూపమే ఉన్నానన్నమాట. నువ్వే ఉన్నావు కాదు, ఉండేది నువ్వు వాడు రెండు లేదు, ఉండేది వాడే. జీవుడు లేడు, ప్రకృతి లేదు, ఉండేది ఆ పరమాత్మ ఒక్కటే. అలా బుడగ, నురగలు మూడు మనకు కనిపించొచ్చేమో, కానీ ఉండేది నీరే, జలమే సత్యం, ఉండేది ఆ పరమాత్ముడే. ఈ ప్రకృతి ఇన్ని రూపాలుగా, ఇన్ని అలలు రావచ్చు, మనుషులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, నదులు, వాగులు, వంకలు, గుట్టలు, తొట్టులు ఎన్నైనా రావచ్చు, ఉండేది ఆ పరమాత్మ ఒక్కడే. అదే అనండి, నిజమేనా? ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. అర్జున, ఇది గుహ్యతమం శాస్త్రం, శాస్త్రంలో ఇమిడి ఉన్నటువంటి రహస్యంగా లోపల దాచిపెట్టిన రహస్యాన్ని నీ ముందు బయట పెడుతున్నాను. ఏవం బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్. ఒరే, నువ్వు బుద్ధిమంతుడివి కారా? ఇది తెలుసుకో. పరమాత్మ వాణ్ణి అలాగనే ధారణ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు పాయింట్ చెప్పావు నువ్వు, దాన్ని బాగా క్లారిటీ తెచ్చుకొని పాయింట్ చేయాలంటే ఎలాగా? ఇక్కడ చూడండి, దాని క్లారిటీకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు 16-17 అధ్యాయాల్లో ఎక్సలెంట్ క్లారిటీ ఇస్తున్నారు ఆయన. ఏంటనంటే, ఇప్పుడు మీరు ఒక ఎఫ్ఎం ఉంది, ఎఫ్ఎం రేడియో ఉంది, మీరు ట్యూన్ చేస్తున్నారనుకోండి, గరగర 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 చెప్పులు వస్తుంది. మీరు దగ్గరికి ట్యూన్ చేస్తున్నారనుకోండి, అలా ట్రాకింగ్ చేస్తున్నారనుకోండి, ఆ స్టేషన్స్ దగ్గరికి రాగానే అలా గొంతు అని వినిపిస్తూ ఉంటుంది. బాగా దగ్గరికి వచ్చే కొద్ది ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. చూడండి, కరెక్ట్గా పూర్వం రోజుల్లో రేడియోలు ఉన్నాయి చూసారా, ఆ రాడ్ ఎర్రగా ఉంటుంది. ఆ రాడ్ వచ్చి ఎర్రగా ఉండేటువంటి ఆ ట్యూనింగ్ రాడ్ కరెక్ట్గా ఆ స్టేషన్ మీద పంక్చువల్గా వచ్చి నిలబడితే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, క్లియర్గా వినిపిస్తుంది. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, నీ మనస్సుని, నేను అనేవాడిని మనస్సుని పట్టుకున్న ఆ రాడ్ని ట్యూన్ చేసి ఆ ఉత్తమ పురుషుడైన పరమాత్మకి ట్యూన్ చేయి చాలు.